హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనకైతే ఒక కొత్త సినిమాది సాంగ్ అయితే వచ్చింది అనమాట. సినిమా పేరు వచ్చేసి ఆంధ్ర కింగ్ తాలూకా. సో ఇది అంటే ఒక వారం రోజులు అవుతుంది, 2 weeks 2 weeks అవుతుంది. లేట్ అయిపోయింది, నవంబర్ 12th ఇస్తున్నాం, అక్టోబర్ 31st వచ్చింది. అదే కదా, అంటే లైక్ కొంచెం లేట్ అయిపోయింది. ఇది ఇయ్యలేదు, మీకు రీజన్ ఏందో తెలుసు. లైక్ కాపీరైట్ ఇష్యూ వల్ల లైక్ చాలా వరకు పెడతలేము, అంటే అన్ని బ్లాక్ అయిపోతున్నాయి అనమాట డైరెక్ట్. సో అందుకు జర తగ్గించేసినాం సాంగ్స్ అన్ని ఇయ్యడం. బ్లాక్ అవుతున్నాయి కొన్ని అయితే, లైక్ అసలు ఏమంటాం కాపీరైట్ అన్ని చెప్పలేం కానీ సాంగ్స్ కన్నిటికీ పోతున్నాయి. మోస్ట్లీ టీజర్ ట్రైలర్ ఏం కాదు కానీ కొంచెం ఏంటంటే డైరెక్ట్ మొత్తం అలా కంటెంట్ అంతా తీసి పెట్టేస్తున్నట్టు ఉంటుంది. కొంచెం ట్రైలర్లు కూడా మా పడ్డాయి లైక్ మా కాపీరైట్. ఎందుకంటే లైక్ మ్యూజిక్ దాంట్లో ఏం చేసుకుంటారు మీరు అంత పెద్ద ప్రొడక్షన్ పెట్టుకొని. ఇది కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం, మేము చేసలేము. మీరే మాకు సపోర్ట్ చేయండి, ఉల్టా మీరే తొక్కేస్తున్నారు. ఆఫ్ కోర్స్ కానీ అక్కడ తీసుకెళ్దాం అనుకుంటే మీరు ఇక్కడ రా. సో ఇదైతే మనకి ఇంకో కొత్త సాంగ్ వచ్చింది అనమాట. ఆల్రెడీ మనము ఒక సాంగ్ ఇచ్చేసినాము, ఫస్ట్ డే ఫస్ట్ షో సాంగ్. అది కూడా లైక్ ఆంధ్ర కింగ్ తాలూకానే. ఇది కొంచెం లేట్ అయింది, వస్తుంది. నేను అయితే ఇంకా పాట వినలేదు. సో లెట్స్ సీ. పాట పేరు వచ్చేసి చిన్ని గుండెల్లో. సో చిన్ని గుండెల్లో మనకు ఎవరెవరు ఉన్నారో తెలుసు, రామ్ పోతినేని అండ్ భాగ్యశ్రీ బోర్సే. సో వీళ్ళు ఉన్నారు. అండ్ మ్యూజిక్ వచ్చేసి మనకి ఎవరు ఇందాక వివేక్ అండ్ మర్విన్. సో వివేక్ తెలుసుగా. లెట్స్ సీ, మనం అయితే చూద్దాము, సాంగ్ రియాక్షన్ ఇద్దాము. లెట్స్ గో. యూస్ హెడ్ ఫోన్స్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. పాట గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా. ఉండిపోదాం. ఎలా? ఇలా టైం అయిపోతుంది కదా. ఆపేద్దాం. అలా సినిమాల్లోనే అవుతుంది. అయితే అక్కడికే వెళ్దాం. ఏ హీరో అలా ఎలా? వెనకాల ఏముంది అసలు? ఓ హీరోయిన్ ఇలా ఓకే. స్టార్స్ పడుతుంది. స్టార్ డస్ట్ రాపో. రంగు రంగు తారలన్నీ తంగి తంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా? పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చి డైరెక్ట్ ఫ్రోజన్ గా హీరోయిన్ అడ్రస్ నన్ను ముంచనంట, వాన విల్లు మీద ఇల్లు కట్టెనెవ్వరంట. ఈ లోకమంతా నిన్ను చూసినంట, ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోనే దాచుకుంటా. రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా. చాలా రోజుల తర్వాత ఇటువంటి బీట్ ఇంత సూదింగ్ మస్తు అనిపిస్తుంది. చూడవా చిన్ని గుండెలా అన్ని ఆశలా, ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల. ఊహలో ఇలా తేలవే అలా, వింతలెన్నో చూపుతానే నాతో రా ఇలా. చిన్ని గుండెలో అన్ని ఆశలా, ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల. నా ఊహలో ఇలా తేలవే అలా, మూవీలో సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. అంటే లైక్ ఆ మ్యూజిక్ వినండి, నాకు ఫ్రెష్ మ్యూజిక్ విన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అంటే ఏమో చాలా డిఫరెంట్ ఉన్నది, బాగుంది. డిఫరెంట్ ఉన్నా కానీ అదే బాగా సెట్ కూడా అసలు. మాస్టర్ ఇందాక కూడా సీ వచ్చింది సరే, అంటే అది పాట. నీ లోకమే ఎంతైనా ఈ హాయి కలనే కదా. మీరాకనే నాకో కల, కలలేవో నిజమేదో తేల్చేదేలా. ఈ హద్దుల పనే వేలి ప్రేమంటేనే కదా. నా గుండెలో దాచలే నీ ఆ ప్రేమ ఇచ్చింది నువ్వే కదా. చిన్ని గుండెలో అన్ని ఆశలా, ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల. ఊహలో ఇలా ఇది ఒక పాత పాట, అంటే లైక్ ఒక
2000s లో వచ్చే పాటని మంచిగా చేసి వస్తున్నారు. రీసెంట్ అంటే నేను 5-10 years అంటున్నా. 5-10 years నుండి ఏది ఈ జోన్లో రాలే అనుకుంటా. మంచిగా ఉంది. మా భాగ్యశ్రీకి ఒక మంచి రోల్ ఇవ్వండి సార్ ప్లీజ్. వస్తుందమ్మా ఇది దీంట్లో. అదే ఇప్పుడు కాంతా కూడా వస్తుంది, ఈ మూవీ కూడా వస్తుంది. కాంతా 14th November, 28th November. సో 2 weeks గ్యాప్ లో 2 movies రిలీజ్ అవుతున్నాయి. మంచి హిట్ కావాలనుకుంటున్నాం. కానీ ఈ సాంగ్ అయితే నాకు మంచిగా అనిపించింది ఫ్రాంక్ గా. అంటే చాలా డిఫరెంట్ వైబ్ ఉన్నది. అంటే కట్టు పన్న సాంగే కానీ బాగున్నది. అంటే ఒక అదే చెప్తున్నా, పాత సినిమా లైక్ పాటలు ఉంటాయి చూడండి, ఆ పాటలని ఒక మంచి మోడర్న్ స్టైల్ ఇచ్చి ఇట్లా లేపినట్టు. అంటే ఏదో 90s 2000s స్టార్టింగ్స్ లో ఉన్న సాంగ్స్ కి కొంచెం మంచిగా మోడర్న్ మ్యూజిక్ అండ్ ఆల్ బాగా సెట్ అయింది. మంచి స్లో అండ్ సూదింగ్ రొమాంటిక్ సాంగ్. అదే ఇది మన సాంగ్ చిన్ని గుండెల్లో. నేను చిన్ని గుండెల్లో ఏదో ఎక్స్పెక్ట్ చేసిన, కానీ అంటే లైక్ అనుకుంటాం కదా, అంటే ఫస్ట్ ఒక వర్డ్ వినగానే మైండ్ లో ఒక మ్యూజిక్ ఇట్లా వెళ్తుంది కదా, అది కాకుండా ఇది వేరే మ్యూజిక్ వెళ్ళి ఎటు వెళ్ళిపోయింది. ఇది గాయస్ మన రియాక్షన్ ఫర్ దిస్ చిన్ని గుండెలో. సో మీకు ఎట్లా అనిపిస్తుందో మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఆంధ్ర కింగ్ తాలూకా 28th November కి అయితే వస్తున్నది. మనం అయితే చూసేయాలి, అప్పుడైతే రివ్యూ ఇస్తాము, అప్పుడు చెక్అవుట్ చేయండి. అండ్ ఇది గైస్ మన రియాక్షన్. సో మీకు వీడియోని కనిపిస్తున్న దగ్గర లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.